హ్యాట్రిక్ ప్రధాని నరేంద్ర మోదీ దేశంలో సరికొత్త రికార్డు సృష్టించారు. ముచ్చటగా మూడోసారి బీజేపీని విజయ పథంలో నడిపించిన ఆయన దేశ ప్రధాని జవహర్లాల్ నెహ్రూ తర్వాత అంతటి ఘన విజయం సాధించిన నేతగా చరిత్ర సృష్టించారు. అంతేకాదు, వాజ్పేయి తర్వాత మూడోసారి ప్రైమ్ మినిస్టర్ అయిన రెండో కాంగ్రెసేతర నాయకుడిగా, అత్యధిక కాలం ప్రధానిగా పనిచేసిన మొదటి కాంగ్రెసేతర వ్యక్తిగాను రికార్డు సృష్టించారు. ఒక సామాన్య కార్యకర్త నుంచి దేశ ప్రధాని వరకు ఎన్నో పదవులను అలంకరించారు నరేంద్ర మోదీ. దేశ రాజకీయాల్లో తనదంటూ ముద్ర వేసుకున్నారు. ముఖ్యమంత్రిగా, ప్రధానిగా బీజేపీని రికార్డు స్థాయిలో అధికారంలోకి తీసుకొచ్చిన నాయకుడిగా చరిత్ర సృష్టించారు. ముచ్చటగా మూడోసారి దేశ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేశారాయన. శ్రీ నరేంద్ర దామోదర్ దాస్ మోదీ. मैं नरेंद्र दामोदर दास मोदी ईश्वर की शपथ लेता हूं कि मैं विधि द्वारा स्थापित भारत के संविधान के प्रति सच्ची श्रद्धा और निष्ठा रखूंगा। నుంచి బీజేపీతో రాజకీయ ప్రయాణం మొదలుపెట్టిన మోదీ ఒక్కో మెట్టు ఎదుగుతూ ప్రధాని స్థాయికి చేరుకున్నారు. 2001లో తొలిసారి గుజరాత్ సీఎంగా బాధ్యతలు చేపట్టిన మోదీ 2012 వరకు అక్కడ 4 సార్లు బీజేపీని గెలిపించారు. ప్రధాని అభ్యర్థిగా బరిలోకి దిగి 2014 ఎన్నికల్లో జాతీయ స్థాయిలో కమల దళానికి భారీ మెజారిటీ సాధించడంలో కీలక పాత్ర పోషించారు. 2019లోనూ విజయం సాధించి తిరుగులేని నేతగా ఎదిగారు. 2024 ఎన్నికల్లోనూ ఎన్డీఏకు 293 స్థానాలు దక్కడంతో మళ్లీ దేశ ప్రధాని అయ్యారు. ఇలా వరుసగా 3 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీని విజయ పథంలో నడిపించిన నరేంద్ర మోదీ తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ తర్వాత అంతటి ఘనత సాధించిన రెండో నేతగా చరిత్ర సృష్టించారు. అంతేకాదు, అటల్ బిహారీ వాజ్పేయి తర్వాత ప్రైమ్ మినిస్టర్గా మూడోసారి ప్రమాణ స్వీకారం చేసిన రెండో కాంగ్రెసేతర నేతగా రికార్డుకెక్కారు మోదీ. అలాగే అత్యధిక కాలం ప్రధానిగా పనిచేసిన మొదటి కాంగ్రెసేతర నాయకుడు కూడా మోదీయే. దేశ తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ 16 సంవత్సరాల 286 రోజుల పాటు అత్యధిక కాలం దేశ ప్రధానిగా పనిచేసి రికార్డుకెక్కారు. ఆ తర్వాత 16 ఏళ్ల పాటు ప్రైమ్ మినిస్టర్గా ఉన్న ఆయన కుమార్తె ఇందిరాగాంధీ రెండో స్థానంలో నిలిచారు. ఇక 10 ఏళ్ల 4 రోజుల పాటు అత్యధిక కాలం ప్రధానిగా పనిచేసిన మూడో వ్యక్తిగా మన్మోహన్ సింగ్ ఉండేవారు. తాజాగా దాన్ని క్రాస్ చేసిన మోదీ మన్మోహన్ స్థానంలో నిలిచారు. మొత్తంగా దేశంలో నెహ్రూ, ఇందిరాగాంధీ తర్వాత అత్యధిక కాలం ప్రధానిగా పనిచేసిన వ్యక్తిగా సరికొత్త చరిత్ర సృష్టించారు నరేంద్ర మోదీ. అంతేకాదు, దేశంలోనే అత్యధిక కాలం ప్రధానిగా ఉన్న కాంగ్రెసేతర తొలి వ్యక్తిగా రికార్డుకెక్కారు. నరేంద్ర దామోదర్ దాస్ మోదీ ईश्वर की शपथ लेता हूं कि मैं विधि द्वारा स्थापित भारत के संविधान के प्रति मैं नरेंद्र दामोदर दास मोदी ईश्वर की शपथ लेता हूं कि मैं विधि द्वारा स्थापित भारत के संविधान के प्रति मैं नरेंद्र दामोदर दास मोदी ईश्वर की शपथ लेता हूं कि मैं विधि द्वारा स्थापित भारत के संविधान के प्रति